తేజు, మనం ఇప్పుడు కథ చెప్పుకుందామా? ఏం కథ అది? కాకి కథ. పైకి చూసి చెప్పు, ఏం కథ? వెరీ గుడ్. దాహంతో ఉన్న కాకి. అయితే అనగనగా ఒక ఊర్లో ఒక కాకి ఉందంట. అయితే దానికంట ఒకరోజు ఇదేంటిది? సన్, సూర్యుడు. ఎండ కాలుతుందంట. మధ్యాహ్నం బాగా దాహం వేస్తుందంట దానికి. ఆ గ్రామంలో ఒక కాకి ఒక గ్రామంలో ఎగిరి వెళ్తుందంట. మండు వేసవి ఎండాకాలం అంట. ఎండకి సూర్యుడికి బాగా కాలుతుందంట దానికి. అయితే అది నీటి కోసం వెతుకుతూ ఉందంట. అది అన్ని చోట్ల వెతికి చూసింది కానీ కాకికి నీళ్లు దొరకలేదు. అంతా వెతికిందంట మంచినీళ్ళ కోసం, ఎక్కడా దొరకలేదంట. కుండ, అది పాట్. ఇదిగో విను విను. చివరగా కాకి ఒక ఇంటి బయట ఉన్న ఒక కుండను చూసింది. కాకంట ఇంటి బయటంట ఒక కుండ ఉందంట. ఆ కుండని చూసిందంట కాకి కంట కుండ కనిపించిందంట. అయితే పాపం కుండలో చాలా కొంచెం నీరు ఉంది. కుండలో అంట కొంచెం వాటరే కొంచెమే ఉన్నాయంట నీళ్ళు. అయితే అది కుండ లోపలికి తన మెడను పెట్టడానికి ప్రయత్నించిందంట. కానీ కుండ మూతి ఇరుకుగా ఉందంట. ఐడియా చేస్తుందా ఏమని? అయితే దాంట్లో కంట ఫేస్ వెళ్ళట్లేదంట. చిన్న మూత అయ్యేలకి దాని ఫేస్ వెళ్ళట్లేదంట దాంట్లోకి. అందుకని కాకి ఏం చేసింది అది? దానికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే వెరీ గుడ్. దానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ నేల మీద చాలా గులకరాళ్ళు పడి ఉన్నాయంట. ఏమైందంట? గులకరాళ్ళు అంటే రాళ్ళున్నాయంట. అయితే అది తన ముక్కుతో